రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనిషి జీవితంలో విజయానికి అసలు అర్థం ఏమిటి? మంచి ఉద్యోగమా? డబ్బా? పేరా? ప్రతిష్ట? అవి అన్నీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు చాలా మంది లోపల ఖాళీగా అనిపించుకుంటున్నారు? ఎందుకు ఆందోళన పెరుగుతోంది? ఎందుకు ఒత్తిడి పెరుగుతోంది? ఎందుకు సంతోషం కోసం మనిషి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు? ఈ ప్రశ్న కొత్తది కాదు. వేల సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్నతో ఒక మహర్షి బాధపడ్డాడు. ఆయనే వ్యాస మహర్షి. వేదాలను విభజించిన మహర్షి. మహాభారతాన్ని రచించిన మహర్షి. అయినా ఆయన మనసులో శాంతి లేదు. అప్పుడు ఆయన జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చెప్పిన ఒక్క మాట భాగవతానికి జన్మనిచ్చింది. ఆ ఒక్క మాట ఏమిటో తెలుసుకుందాం. సరస్వతి నది తీరంలో వ్యాస మహర్షి ఒంటరిగా కూర్చున్నారు. ప్రపంచం ఆయనను మహాజ్ఞాని అంటోంది. కాని ఆయన హృదయంలో మాత్రం ఒక తెలియని బాధ ఉంది. ఏదో అసంపూర్ణంగా ఉంది. అప్పుడే అక్కడికి దేవర్షి నారదుడు వచ్చారు. చేతిలో వీణ, నోట నారాయణ నామస్మరణ, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. నారదుడు వ్యాస మహర్షిని చూసి ఇలా అడిగారు. వ్యాసా, నీకు ఏమైంది? నీవు సాధించనిదేంటుంది? అయినా నీ ముఖంలో ఆనందం కనిపించడం లేదు. వ్యాస మహర్షి తన మనసులోని బాధను బయటపెట్టారు. నాకు కూడా కారణం తెలియదు. వేదాలు రాశాను, పురాణాలు రాశాను, మహాభారతం రాశాను. అయినా నా హృదయం సంతృప్తిగా లేదు. సోదరులారా, ఇక్కడే మనం ఒకసారి ఆగి ఆలోచించాలి. ఎంతమంది జీవితాల్లో ఇదే పరిస్థితి లేదు? ఒక లక్ష్యం సాధిస్తాం, మరొకటి వస్తుంది, అది సాధిస్తాం, మరో కోరిక పుడుతుంది. చివరికి మనం పరిగెడుతూనే ఉంటాం. కానీ శాంతి మాత్రం కనిపించదు. అప్పుడు నారదుడు వ్యాస మహర్షికి ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. వ్యాసా, నీవు ధర్మాన్ని బోధించావు, నీవు జ్ఞానాన్ని బోధించావు. కాని భగవంతుని అనంతమైన ప్రేమను, కరుణను, మహిమను ప్రజల హృదయాల్లో నింపే విధంగా గానం చేయలేదు. ఈ మాట వినడానికి చాలా సులభంగా ఉంటుంది. కాని ఇందులో జీవిత రహస్యం దాగి ఉంది. జ్ఞానం మనిషికి దారి చూపుతుంది. కాని భక్తి మనిషికి గమ్యం చూపుతుంది. జ్ఞానం మెదడును నింపుతుంది. భక్తి హృదయాన్ని నింపుతుంది. ఈ రోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. కొత్త టెక్నాలజీ, కొత్త సమాచారం, కొత్త అవకాశాలు. కాని మన హృదయం ప్రశాంతంగా ఉందా? అదే ప్రశ్న. నారదుడు వ్యాసుడికి చెప్పింది ఏమిటంటే, భగవంతుని స్మరణ లేని జ్ఞానం వేర్లు లేని చెట్టు లాంటిది. కొంతకాలం నిలబడుతుంది, కాని లోతైన బలం ఉండదు. ఆ మాటలు విన్న తరువాత వ్యాస మహర్షి ధ్యానంలో కూర్చున్నారు. తన అంతరంగంలో భగవంతుని దర్శించారు. ఆ దర్శనం తర్వాత ఆయన రచించిన గ్రంథమే శ్రీమద్భాగవతం. ఈ రోజు మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన సందేశం ఒక్కటే. విజయం తప్పు కాదు, డబ్బు తప్పు కాదు, జ్ఞానం తప్పు కాదు. కాని వాటితో పాటు హృదయంలో భక్తి, కృతజ్ఞత, దైవస్మరణ కూడా ఉండాలి. లేకపోతే మనిషి బయట విజయవంతుడిలా కనిపించినా లోపల అసంతృప్తిగానే ఉంటాడు. కాని ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. నారదుడు ఈ సత్యాన్ని ఎలా తెలుసుకున్నారు? ఆయన ఎప్పటినుంచో దేవర్షేనా? లేక ఆయన జీవితంలో కూడా ఏదైనా సంఘటన జరిగిందా? వచ్చే భాగంలో ఒక సాధారణ బాలుడు ఎలా దేవర్షి నారదుడయ్యాడో తెలుసుకుందాం. ఆ కథ ప్రతి యువకుడు తప్పక వినాల్సిన కథ. జై శ్రీకృష్ణ.